నువ్వు క్రైస్తవుడు అయినప్పుడు నువ్వు డిక్లరేషన్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వు? ముఖ్యమంత్రిగా అంటే నీ అధికార దర్పంతో తప్పు చేసావు, నువ్వు దానికి శిక్ష అనుభవించాలి నువ్వు. సార్, ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర స్టార్ట్ చేసే ముందు వెళ్ళాను, స్టార్ట్ చేసిన తర్వాత ఎండింగ్ కూడా వెళ్ళాను, అప్పుడు లేని డిక్లరేషన్ కూడా ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? కేవలం డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు. డైవర్షన్ లేదు, ఏమీ లేదు నాయన. ఆయన డైవర్షన్ చేశాడు. కోడికత్తి డ్రామా ఆడింది ఎవరు? సొంత బాబాయ్ హత్యని ఇతరుల మీద నెట్టడానికి ప్రయత్నం చేసింది ఎవరు? తప్పుడు కులాల మీద ప్రకటన చేసింది ఎవరు? రాజధాని ఇక్కడే అని చెప్పి నేను ఇక్కడే కట్టుకున్నాను బోగస్ మాటలు చెప్పింది ఎవరు? అనేక వాగ్దానాలు చేసి అందరికి నెత్తిన టోపీ పెట్టింది ఎవరు? ఆయన బాప్టిజం తీసుకోలేదే. బాప్టిజం తీసుకున్నాను నేను చెప్పాడా? గోబెల్స్ ప్రచారం చేయటం అగ్రగణ్యుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కో గోబెల్స్ ప్రచారం చేస్తారు. చేతిలో దోచుకున్న సొమ్ముతో పెట్టిన టీవీ ఛానల్స్ చేతిలో ఉన్నాయి కనుక ఇష్టారాజ్యంగా గోబెల్స్ ప్రచారం ఇక సాగదు, ఆటలు సాగవు. వెళ్ళొచ్చు కదా, వెళ్ళొచ్చే. మరి ఎందుకు ఆగిపోయాడు నిన్న? ప్రగల్భాలు పలికారు, మేము వెళ్తాము అంటే ఏమన్నద్దు. నీ అధికారం ఉందనుకుంటున్నావా? నీ ఇష్టారాజ్యంగా చేయడానికి చేసావు. నీ అధికారం అడ్డు పెట్టుకుని పోలీసుల వ్యవస్థను పెట్టి రామకృష్ణరాజును కొడితే ఇవాళ కేసు ముదిరిపోయింది. ఎవడు చెప్పాడు భర్తకి? ఎవడని చెప్పాడు? చెవులో చెప్పాడా? అది కాదు, భర్తగా చెవులో చెప్పాడా? ఈవో వచ్చి ఏ ఈవో చెప్పాడు కల్తీ జరగలేదని? నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చింది రిపోర్ట్, అది గుజరాత్, ఇక్కడ ఈ రాష్ట్రానికి సంబంధించలేదు. డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వచ్చిన ఎంక్వైరీ ప్రకారమే కల్తీ జరిగిందని వాళ్లే ఒప్పుకుంటా ఉన్నాడు. ఒక పక్కన 4 ట్యాంకుల్లో వచ్చింది కల్తీ అని. ఎవరు ఏమంటున్నాం? సిట్ వేసాం, సిట్ విచారణ చేస్తాం. రాష్ట్ర పరిధిలో ఏముందో విచారణ చేస్తాం, అవసరమైనప్పుడు సిబిఐ వేస్తాం. ఇది అంతర్రాష్ట్ర సమస్య అయినప్పుడు సిట్ వేస్తాం, సిబిఐకి వేస్తాం. ఇది రాష్ట్ర సమస్య కనుక సిట్ వేసాం. ఓకే, థ్యాంక్ యూ. నేను ఒకటే అడుగుతున్నా, నెయ్యి మార్చడంతో లడ్లో ఎందుకు సువాసన వచ్చింది? మీరు కల్తీ నెయ్యి వాడకపోతే ఎందుకు సరిగా రాలేదు? ధర్మారెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి అంతా కుటుంబ సభ్యులు నింపాడు కదా. దీక్షలు చేస్తున్నారు, పంపిస్తున్నారు, నోటుకు వచ్చినట్టు వాగుతాడు.